బ్యాక్ గద్వాల జిల్లా థరూర్లో జరిగిన భూభారతి సదస్సులో ఘర్షణ జరిగింది. రెవెన్యూ అవగాహన సదస్సులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే స్టేజీపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూర్చున్న తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిని స్టేజ్ పైకి పిలవకపోవడంతో వివాదం నెలకొంది. మంత్రి పొంగులేటి తిరుగు ప్రయాణమైన సమయంలో సరిత వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు సరిత అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. నేను ఒక సామాన్యమైన రైతునే. మన ఈరోజు ఇక్కడ మంత్రి గారికి మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి గుర్తించి కొత్తగా గతంలో మా తాతగారు 5 ఎకరాల భూమి చేస్తున్నారు. మాకు రికార్డు పరంగా 2 ఎకరాల భూమి, కానీ ఇప్పుడు మనకి భూభారతిలో దానికి కూడా ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. సో 5, 6, 7, 8లో మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎట్లా అండ్ షెడ్యూల్ బిలో ఎవరికి అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత అనేది కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గద్వాల జిల్లా థరూర్లో జరిగిన భూభారతి సదస్సులో ఘర్షణ జరిగింది. రెవెన్యూ అవగాహన సదస్సులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిని పిలవలేదని చెప్పి ఆవిడ వర్గీయులు అడ్డుకున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయచంద్రక, ఈ ఉదయం గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఈ రెవెన్యూ అంటే భూభారతి కొత్త చట్టం పైన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ సభకు ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మాత్రమే వేదికపై కూర్చున్నారు. అయితే ఇదే సభకు వచ్చిన మల్లు రవి మాత్రం కిందనే కూర్చుండిపోయి కొంత నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉన్నారో సరిత, అదేవిధంగా అలంపూర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా వేదికపైకి పిలవాలంటూ మల్లురవి అక్కడ చెప్పడంతో కొంత అధికారులు విస్తుపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే సమావేశం పూర్తి అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ సరిత వర్గీయులు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా వాహన శ్రేణిపై దాడికి అంటే అడ్డుకునేందుకు సరిత వర్గీయులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సరిత వర్గీయులకు తోపులాట జరిగింది. ఇది అంటే గద్వాల్లో కామన్ గా మారిపోతుంది. ఏదైతే సరిత వర్గీయులు ఉన్నారో అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వర్గీయుల మధ్యలో ప్రతి నిత్యం ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే అధికారిక కార్యక్రమంలో కూడా ఇలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం పలువురిని విస్ఫానికి గురి చేసింది. థ్యాంక్ యూ బసవరాజు.